హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం రీడింగ్ కాంప్రహెన్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు నేను ఒక కంటెంట్స్ అసలు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నాము అనేది చూద్దాము. సో ముందుగా వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనే కాన్సెప్ట్ కవర్ చేయబోతున్నాం. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్, వై ఈజ్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత ప్యాసేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటండి, మనకి ప్యాసేజెస్ ఇస్తారు. సో ఆ ప్యాసేజ్ టాపిక్స్ అనేవి ఎటువంటి టాపిక్స్ ఇస్తారు అనేది ఒక చిన్న ఓవర్వ్యూ అనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, టాపిక్స్ ఇస్తారు సరే, రీడింగ్ కాంప్రహెన్షన్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారు అవన్నీ తెలుసుకోవడం వల్ల మనకి ప్రిపరేషన్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం కవర్ చేయబోయే టాపిక్ రూల్స్ అండ్ టిప్స్. ఈ రూల్స్ అండ్ టిప్స్ అనేవి బేసిక్ రూల్స్ ఏంటి, రీడింగ్ కాంప్రహెన్షన్లో ఉండే రూల్స్ ఏంటి, మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి. రూల్స్ తెలియకుండా ఏదో ప్యాసేజ్ చదివేసి ఆన్సర్స్ చేసేద్దాము అనుకుంటే వీ విల్ లూజ్ అవర్ టైమ్ అండ్ మార్క్స్. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం స్పీడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఆ స్పీడ్తో మన టైంని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, యాక్యురేట్గా ఆన్సర్ చేద్దాం, ఎక్కువ టైం తీసుకుందాం అంటే నో, యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్ బట్ సో యాజ్ ద టైమ్, రైట్. సో టిప్స్ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఫైనల్లీ ప్రాక్టీస్. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకి ఒక కాన్సెప్ట్ ఎలా చెయ్యాలి అని ఒక ఐడియా వచ్చిన తర్వాత వీ విల్ ప్రాక్టీస్. ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్. నేను కొన్ని కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీకు ఇస్తాను, అలాగే నేను కొన్ని ప్యాసేజెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మన రీడింగ్ కాంప్రహెన్షన్ కాన్సెప్ట్ కంప్లీట్గా కవర్ చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి కొన్ని శాంపిల్స్ కూడా ఇస్తాము. ఓకే, సో ముందు కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే, అదేంటో చూద్దాం. అసలు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కాంప్రహెన్షన్ లేదా కాంప్రహెండ్ అంటే ఏంటి అంటే మనం దాన్ని గ్రహించుకోవడం, అర్థం చేసుకోవడం. రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటే ఆ యొక్క కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే టు ఇంక్రీజ్ అవర్ యాక్యురసీ, టు ఇంక్రీజ్ అవర్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, నాట్ ఓన్లీ రీడింగ్ స్కిల్స్ బట్ ఆల్సో ద కాంప్రహెండింగ్ స్కిల్స్. మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, ఎలా ఇంటర్ రిలేట్ చేసుకుంటున్నాం, ఎలా మైండ్ మ్యాపింగ్ చేసుకుంటున్నాం. ఓకే, ఒక ఒక పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పెద్ద ఒక 2 పేజీలు పారాగ్రాఫ్ లేకపోతే ఒక 2 పేజీలు న్యూస్ ఇచ్చారు అనుకుందాం, చదవండి. ఇచ్చేశారు, మీరు చదివేశారు, తర్వాత మనల్ని అడుగుతారు అందులో ఉన్నది నాకు చెప్పండి అని. మీరు మొత్తం 2 పేజీలు లైన్ బై లైన్ చెప్పలేరు కదా. దాన్ని మనం ఎలా చెప్తాం, అందులో ఉన్న కాన్సెప్ట్ని మనం చదివి దాన్ని అర్థం చేసుకొని దాంట్లో ఏముందో ఒక సమ్మరీ అనేది మనం చెబుతాం, రైట్. సమ్మరైజ్ చేసుకోవడం అనేది రీడింగ్ కాంప్రహెన్షన్లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, దేని తర్వాత ఏం జరిగింది, సీక్వెన్సింగ్. సీక్వెన్సింగ్ అంటే దేని తర్వాత ఏది జరిగిందని మనం ఒక మైండ్ మ్యాప్ వేసుకొని సీక్వెన్సింగ్ చేసుకుంటాం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నువ్వు మొత్తం చెప్తావా, నీకు ఇచ్చిన పారాగ్రాఫు లేకపోతే నీకు ఇచ్చిన పేజెస్లో నువ్వు మొత్తం చెప్పవు, దట్ ఈస్ ప్రిసైజ్ అంటాం. అంటే ఇచ్చిన ఇచ్చిన మొత్తాన్ని కూడా మనం ప్రిసైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ప్రిసైజ్ అంటే ఏంటి, షార్ట్ అండ్ క్రిస్ప్గా దాన్ని చెప్పడం. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. ఎస్పెషల్లీ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారా చెప్పాలంటే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అప్ టు 10 to 12 మార్క్స్ వరకు మనకి రీడింగ్ కాంప్రహెన్షన్లో మన చేతిలో ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, ప్రిసైజ్ చేసుకోవడం, మైండ్ మ్యాపింగ్ చేసుకోవడం, సమ్మరైజ్ చేసుకోవడం, సీక్వెన్స్ ఆర్డర్లో పెట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంటో చెప్పనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. నేను ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాను, నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకున్నాను, దాని మీద చాకో చిప్స్ వేయించుకున్నాను, ఆ తర్వాత నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్కి కూడా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇప్పించాను, ఆ బటర్ స్కాచ్ మీద సమ్ అదర్ బటర్ స్కాచ్ చిప్స్ వేయించా. సో ఇట్లా నేను ఒక సీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా.
మీరేం చేస్తారు? నేనిలా చెప్తున్నప్పుడల్లా మీ మైండ్‌లో రన్ అవుతూ ఉంటుందా? ఒక మనిషి రావడం, ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి ఎంటర్ అవ్వడం, సో ఆన్ సో చాక్లేట్, ఇక నేను చాక్లేట్ అన్నాను, బటర్ స్కాచ్ అన్నాను. ఇలా సమ్ కీవర్డ్స్ ఉంటాయి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రీడింగ్ కాంప్రహెన్షన్ బేసిక్ మోటో ఏమిటి అంటే, మనం ఏదైనా సరే మైండ్ మ్యాప్ చేసుకొని, అర్థం చేసుకొని, దాంట్లోంచి ఇన్‌పుట్స్‌ని బయటికి తీయడం. సో, మనకి ఒక పారాగ్రాఫ్ అంతా ఇచ్చేసిన తర్వాత, ఒక ప్యాసేజ్ అంతా ఇచ్చేసిన తర్వాత మనల్ని క్వెషన్స్ అడుగుతారు. సో ఆన్ సో జరిగిందని. అక్కడ ఉన్నది ఉన్నట్టు అడగరు కదా! మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటాం. మనం అనువదించుకొని, మనకి మనం అర్థం చేసుకొని, దాంట్లోంచి ఒక ఇన్‌పుట్ అనేది మనం బయటికి తీస్తాం. ఆ క్వెషన్స్‌కి ఆన్సరే అది. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీ అండి చెప్పాలంటే. మనమే దాన్ని టఫ్ చేసుకుంటాం. ఎందుకు అంటే, చాలామంది చేసే మిస్టేక్, ఐ డోంట్ నో ఇది చాలామంది చేశారో లేదో తెలీదు. బట్ నేనైతే ఇనీషియల్‌గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చేసిన మిస్టేక్ ఏంటంటే, ప్యాసేజ్ సగం చదివి వెంటనే క్వెషన్స్‌లోకి వెళ్ళిపోవడం. టైం సేవ్ చేసుకోవాలి. ప్యాసేజ్ సగం చదువుతాను. దానికి రిలేటెడ్ క్వెషన్ ఏమైనా ఉందో వెతుక్కుంటాను. ఆర్ ఎల్స్ సమ్ పీపుల్ విల్ డూ క్వెషన్స్ చదివి దానికి రిలేటెడ్ పైన ప్యాసేజ్‌లో ఏదైనా ఉందేమోనని ఆన్సర్ చేస్తారు. ఇవి 2 బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఒక 2 మినిట్స్ తీసుకో. పోనీ ఒక 3 మినిట్స్ తీసుకో. నువ్వు ప్యాసేజ్ చదవడం మీద పెట్టు. ఆ 3 మినిట్స్‌లో 2 రీడింగ్స్ అన్నా కంప్లీట్ చెయి. 2 రీడింగ్స్ అన్నా కంప్లీట్ చేయి. దెన్ నీకేమవుతది, ప్యాసేజ్‌లో ఏముందనేది నీకొక అర్థమైపోతుంది. దెన్ యూ కమ్ టు క్వెషన్స్. ఓకే. ఈ పాయింట్ నేనక్కడ చదివాను. ఓకే. నాకు గుర్తుంది. ఈ పాయింట్ అక్కడొచ్చింది. ఓకే. నాకు గుర్తుంది. టక్కున ఆన్సర్ పెట్టగలుగుతారు. మనకి కొన్ని ఎగ్జామ్స్‌లో అయితే ఆల్మోస్ట్ 15-20 మార్క్స్ వరకు క్యారీ అవుతాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకక్కడ క్లియర్‌గా రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మిగిలిన సబ్జెక్ట్స్ గానీ, మిగిలిన కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా మన ఆన్సర్ కనిపెట్టాలి. కానీ ఇక్కడ ఉన్న ఆన్సర్‌నే మనం అక్కడ చూసి పెట్టాలి. ఆన్సర్ ఎక్కడో ఉండదు. ఆ ప్యాసేజ్‌లోనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు పిక్ ఇట్ ఔట్. దేర్ కమ్స్ లాట్ ఆఫ్ మార్క్స్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ వాట్ మేక్స్ ఇట్ ఈజీ ఈజ్ ప్రాక్టీస్. మీరు ఒక 4, 5 ప్యాసేజ్‌లు ఒక ప్యాసేజ్ చదువుతారు. ఒకే ప్యాసేజ్ 10 సార్లు చదవండి. మీకు ఆ ఎగ్జామినర్ ఎలా ఇస్తున్నాడో వాడి మైండ్ అర్థమవుతుంది. అలా 4 ప్యాసేజీలు తీసుకోండి. ఎన్ని ప్యాసేజీలు కావాలంటే అన్ని ప్యాసేజీలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక ప్యాసేజ్‌ని ఎలా చదవాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవాలి, ఎలా సీక్వెన్షియల్ ఆర్డర్‌లో నేను పెట్టుకోవాలి, ఎలా మైండ్ మ్యాప్‌లో పెట్టుకోవాలి అనేది నీకు అర్థమైపోతది. అర్థమైనప్పుడు వాడిచ్చే క్వెషన్స్ ప్యాటర్న్ కూడా నువ్వింక ఏ రూల్స్, రెగ్యులేషన్స్ నువ్వు సెపరేట్‌గా నేర్చుకోక్కర్లా. చదవగా నీకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిపోతాయి. నువ్వే కొత్త రూల్స్‌ని అర్థం కొత్త రూల్స్ అంటే నువ్వు క్రియేట్ చేసేవి కాదు. అక్కడున్న కొత్త ట్రిక్స్ నీకు అర్థమవుతాయి. యూ విల్ బీ ఏబుల్ టు డూ. సో, రీడింగ్ కాంప్రహెన్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మన డైలీ లైఫ్‌లో కూడా వెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ ప్రెజెంటేషన్స్, మీరు ఒక పెద్ద ఆఫీసర్ అయ్యి మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీ మైండ్‌లో బోలెడంత ఉంటుంది. వాళ్ళు మీకేదో ఒక పేపర్ ఇస్తారు. అది చదివి దాన్ని చెప్పమని. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ పెరగడం వల్ల మీరు చదువుతారు. యూ విల్ బీ ఏబుల్ టు ఇంటర్ప్రెట్. మీ మైండ్ మ్యాప్ చేసుకోగలుగుతారు. దానివల్ల మీరు ప్రెజెంటేషన్ మంచిగా ఇవ్వగలుగుతారు. లేదా ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్ మీకు ఇస్తారు. దాని గురించి చెప్పమంటారు. సో, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో ప్రతీదీ ఇంటర్లింక్ అయి ఉంటుందండి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో మనకి వర్డ్స్ అనేవి తెలుస్తాయి. వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇంగ్లీష్‌లో ఇంకొకటి ఏంటంటే, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మనకి కాంటెక్స్ట్ బేస్డ్ ఉంటుంది. ఒక వర్డ్‌ని ఏది ఎక్కడ యూజ్ చేయాలో అంటే దాని యూసేజ్ బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. అది కూడా మనకు అర్థమవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ వల్ల. అండ్ అన్నిటికీ మించి ఇంత వెయిటేజ్ కూడా ఉంది. మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు విత్ గుడ్ స్ట్రాటజీ. అండ్ స్ట్రాటజీస్ కమ్స్ గైడెన్స్ ఉన్నప్పుడు, అలాగే ఎలా చేయాలో తెలుసుకున్నప్పుడు, అండ్ ప్రాక్టీస్ ఈజ్ ద కీ టు క్రాక్ ఎనీ ఎగ్జామ్. ఎంతమంది ఎలా గైడ్ చేసినా మీ ఎఫర్ట్స్ లేకపోతే మీరు గెలవలేరు. అది ఏదైనా సరే అవ్వండి. ఓకే. సో, ఇదండి బేసిక్‌గా రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే. ఈ పాయింట్స్ అన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. సో, ఈ మైండ్ మ్యాపింగ్ గానీ, సమ్మరైజింగ్, సీక్వెన్సింగ్ గానీ, అలాగే వొకాబులరీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు చదివేటప్పుడు కూడా మీరు ఏ ప్యాసేజ్ అయినా తీసుకోండి, న్యూస్ పేపర్ అయినా తీసుకోండి. వర్డ్స్, వొకాబులరీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇంటర్లింక్ అవుతుందని చెప్పానా? వొకాబులరీ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. అలాగే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో సెంటెన్స్ కరెక్షన్ గానీ, సెంటెన్స్ ఫార్మేషన్ అంటే జంబుల్ చేస్తారు సెంటెన్సెస్ మనకి 1, 2 సీక్వెన్సెస్ పెట్టమంటారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్, రైట్? వెన్ యూ ఆర్ రీడింగ్ సంథింగ్,
యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. అది ఎందుకు అక్కడ పడింది, దాని అర్థం ఏంటి. ఓకే, దీని అర్థం తెలిసిందంటే రేపు అది మీకు ఫ్రేజెస్ అండ్ క్లాజెస్లో యూజ్ అవుతుంది, రైట్? సో దేర్ ఈస్ ఎ లాట్. బట్ మనం ఇక్కడ డోంట్ గో అవుట్ ఆఫ్ ద కాన్సెప్ట్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ ద గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే మార్క్స్ మీ చేతిలో ఉంటాయి. పేపర్ ఎంత టఫ్గా అయినా ఉండనివ్వండి, 10 to 12 మార్క్స్ మీకు వచ్చేసాయన్న ధైర్యంతో మీరు బయటికి వెళ్తారు. ఓకే, డోంట్ సీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంత టఫ్గా ఉంటుందని అనుకోకండి. దిస్ ఇస్ ద వెరీ 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 సింప్లెస్ట్ కాన్సెప్ట్ అండ్ వీ విల్ మేక్ ష్యూర్ మీకు మా వీడియోస్ అన్ని చూసిన తర్వాత, మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఎంత ఈజీ అవుతుందంటే మీరే ఇంకొకరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.